ఇక మిథున రాశివారు మృగశిరార్ధం ఆరుద్ర పునర్వసూత్రయోర్మిథునం. మృగశిర 3వ పాదం 4వ పాదం ఆరుద్ర నక్షత్రం, మృగశిరార్ధం ఆరుద్ర పునర్వసు మొదటి 3 నక్షత్రాలు మిథున రాశి కిందకి వస్తారు. మృగశిరార్ధం ఆరుద్ర పునర్వసూత్రయోర్మిథునం. అయితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మిథున రాశి వారు ఈ ఏడాది చేతిలో చిల్లి గవ్వలేదు అనే మాటను మర్చిపోతారు. అంటే ఇంతకుముందు చేతిలో చిల్లి గవ్వలేదు అని డబ్బులకు ఇబ్బంది పడిన వారు ఉంటారు కదా, అటువంటి మాటను ఈ మిథున రాశి వారు మర్చిపోతారు. ఎందుకంటే ద్వితీయములో ఉచ్చస్థానంలో గురువు అంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసిందని చెప్పవచ్చును. సాక్షాత్ ఆ లక్ష్మీదేవి ఇంట్లో ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో బృహస్పతి రావడం చాలా అదృష్టము. దానివల్ల సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసినట్లే ఆర్థికంగా అద్భుతమైన వృద్ధి ఉంటుంది. అట్లాగే దశమ స్థానంలో శని మిమ్మల్ని కర్మయోగిని చేస్తాడు. దశమ స్థానంలో ఉన్న శని కర్మయోగిని చేస్తాడు. అంటే ఉద్యోగంలో బాధ్యతలు పని ఒత్తిడి కాస్త పెరిగినా శ్రమకు తగిన అద్భుతమైన గుర్తింపు దక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి మాట తీరుతో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అద్భుతమైన వాక్సిద్ధి మీకు సొంతం. ఎందుకనగా ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. వాక్ స్థానంలో బృహస్పతి రావడము మాటలతో అట్లానే కట్టేస్తారు. మాటలతో మీరు అన్ని పనులు చేసుకునే అద్భుతమైన వాక్సిద్ధి మీకు సొంతమవుతుంది మిథున రాశి వారికి. అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణము, గురువారము దక్షిణామూర్తికి పసుపు పూలతో అర్చన, పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రి దానం చేయడం వలన ఈ మిథున రాశి వారికి నెగటివ్ ఫలితాలు అనేది ఈ సంవత్సరము కాస్త తగ్గిపోతాయి.